సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అందరికీ అందుబాటులో ఉంటా, జిల్లాకు కొత్త అయినా ఆశీర్వదించండి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా టీడీపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన కొలుసు పార్థసారథికి ఘనస్వాగతం పలికిన ఎంపీ, ఎమ్మెల్యేలు. ప్రేమ సాయి మందిర్లో బడేటి దంపతులకు ఇసుకపల్లి తాతారావు ఆత్మీయ సత్కారం. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ వంటశాలకు త్వరలోనే స్థలం కేటాయింపుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి హామీ. ప్రజలిచ్చిన తీర్పు చారిత్రాత్మకం. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయకత్వంలో బాధ్యతాయుతంగా పనిచేస్తామని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. బాధ్యతతో విధులు నిర్వర్తించండి, లేకుంటే ఇంటికే. సచివాలయ ఎమ్యూనిటీస్ సెక్రటరీల సమీక్షలో మేయర్ నూజహాన్ పెదబాబు హెచ్చరిక. మ్రోగిన బడి గంటలు. 48 రోజుల విరామం అనంతరం పాఠశాలలకు హాజరైన విద్యార్థులు. పుస్తకాలు, యూనిఫామ్తో సహా సర్వం సిద్ధమని పేర్కొన్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అరాచకాలు, అకృత్యాలతో జరిగిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా తిరస్కరించారని రాష్ట్ర మంత్రి కొల్లు పార్థసారథి తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన పార్థసారథికి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. టీడీపీ కార్యాలయ పార్టీ శ్రేణులతో సందడిగా మారింది. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 2024లో జరిగిన ఎన్నికలు ప్రత్యేకమైనవని, రాష్ట్రం భవిష్యత్ ఏమైపోతుందోనని ప్రజలు తీవ్రమైన ఆందోళన చెంది వైసీపీని పూర్తిగా తిరస్కరించారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారని తెలిపారు.
పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించిన కూటమి శ్రేణులకు ఓటు ద్వారా ఆశీర్వదించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. విజన్ కలిగిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పారు. ప్రజలు విజయం ఇచ్చారని భావించకుండా బాధ్యతగా భావించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అందరినీ కలుపుకుని అందరి సలహాలు సూచనలు తీసుకుని జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, ఉప్పాల జగదీష్ బాబు, మరడాని రంగారావు, శ్రీశ్రీ శర్మ, నెరుసు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తాము. ఎందుకంటే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక. గతంలో మనందరం చాలా ఎన్నికలు చూసాం, కానీ ఈసారి ఎన్నిక మన రాష్ట్రం ఏమైపోతుందో, మా ఆస్తులు ఏమైపోతాయో, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో మనం ఉన్న ప్రభుత్వాన్ని తీసివేయాలి, ఇంటికి పంపించాలి అనే లక్ష్యంతో చాలా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి నేను వేస్తాను. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు మేమందరం కూడా చూసాం. చంటి గారు కానీ, రోషన్ గారు కానీ, మహేష్ గారు కానీ, మురళి గారు కానీ, రంగారావు కానీ, జనసేన వీరందరూ కూడా చూశారు. బూతుల దగ్గర మన కార్యకర్తలు ప్రాణాలుండి వాళ్ళు అధికార అహంకారంతో దౌర్జన్యాలు చేయాలని ఆలోచన చేసిన దాన్ని ధీటుగా ఎదుర్కొని మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఎంతో అనుభవజ్ఞుడైన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి బ్రహ్మాండమైన శక్తి తోడుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను సమకూర్చగలిగిన నాయకత్వం ఢిల్లీలో ఉంది. ఈ కలయిక అపూర్వ కలయిక. మరి ఆంజనేయ గారు, మరి మహేష్ గారు, చంటి గారు, రోషన్ గారు, అదేవిధంగా మురళి గారు, రంగారావు గారు, జనసేన అందరూ కూడా వచ్చారు. ప్రభాకర్ గారు పెడితే లేరు, హైదరాబాద్లో ఉన్నారు కదా చెప్పారు. మరి మీ దగ్గర కూడా అవసరమైతే వారి ఇంటికి వెళ్తాను. తప్పకుండా నేను ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తాను తప్పితే నేనేదో నాయకులాగా పనిచేయని చెప్పేసి కూడా మేము చెప్తాను. అందరి సలహాలు సూచనలు తీసుకుని అందరినీ కలుపుకుని వెళ్ళి మన జిల్లాలో సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి రాజకీయం కానివ్వండి, పనులు కానివ్వండి, లేదా అభివృద్ధి పనులు కానివ్వండి, వాటన్నింటినీ కూడా అందరినీ ఎంపీ గారిని, ఎమ్మెల్యేని, పార్టీ అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడు అందరినీ కూడా తోడు పెట్టుకుని మరి ఈ జిల్లాని అభివృద్ధి చేస్తానని కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు ఒక ధర్మాత్ముడి, ఒక దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే అభివృద్ధి చేయగలరు అని చెప్పి నమ్మి మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఎంపీగా గెలిపించినటువంటి సోదరుడు మహేష్ యాదవ్ గారు కానీ, అలాగే ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహానికి పూలమాలాకృతులు చేసి రాష్ట్ర మంత్రిగా వచ్చినటువంటి సోదరులు పెద్దలు పార్థసారథి గారు, అలాగే ఏలూరు శాసనసభ్యులు బడెట్టి రాధాకృష్ణ గారు, అలాగే చంద్రపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, మన చంద్రపూడి మాజీ శాసనసభ్యులు మురళి గారు, ఏలూరు జనసేన ఇన్ఛార్జి అప్పలనాయుడు గారు, మంత్రి గారి యొక్క నాయకత్వంలో, మరి ఎంపీ గారి యొక్క నాయకత్వంలో, అలాగే ఏలూరు జిల్లాలో ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు వెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు, చంద్రపూడి సొంగ రోషన్ కుమార్ గారు, ఉంగుటూరు పచ్చమంట్ల ధర్మరాజు గారు, కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే పోలవరం సోదరులు సిరి బాలరాజు గారు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎంపీతో సహా వారు వంశగా గెలిపించినటువంటి ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాటను నిలుపుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏలూరు నగరం ఆదివారపేటలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయి ప్రేమమందిర నిర్వాహకులు, భక్తులు కలిసి కొద్ది నెలల క్రితం బడేటి చంటిని కలిసి వంటశాలకు స్థలం కావాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే వంటశాలకు స్థలం కేటాయిస్తానని వారికి బడేటి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన బడేటి చంటి ఆయన సతీమణి మీనాతో కలిసి గురువారం షిరిడి సాయి ప్రేమ మందిరాన్ని సందర్శించారు. మందిర్ నిర్వాహకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే చంటి మీనా దంపతులకు ఘనస్వాగతం పలికారు. తానిచ్చిన హామీ ప్రకారం దేవాలయానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని వంటశాలకు కేటాయిస్తున్నానని, ఇందుకు సంబంధించిన పత్రాలు త్వరలోనే అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, నల్లా కాశీ, పూజారి నిరంజన్, వందనాల శ్రీను, ఆరేపల్లి తిరుపతిరావు, ఉడా దుర్గాప్రసాద్, రంగబాబు, సంతోష్, గురునాథ్, లంకలపల్లి సతీష్, షిరిడి సాయి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ గుడి తీసేస్తున్నారని ఈ గురువారం 400 మందికి అన్నదానం జరుగుతుంది. అందరికి కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం గణపతి ఇవ్వడం జరుగుతుంది. మీరు చేతుల మీదుగా గుడి తరఫున కూటమిని గెలిపించాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఈ గుడికి కూడా నేను 5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు అన్నదానాలకు కానీ అలాగే పూజకు కానీ రావడం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చినప్పుడల్లా కూడా అదే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తుండేవాడిని. వాళ్ళు అలాగే సహకరిస్తాం. అలాగే సాయిబాబా గుడి వెనకాల ఏదైతే అన్నదానానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలానికి వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా నేను అది గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు నన్ను అభినందించడానికి వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ లారీలు పెడుతున్నారో ఆ లారీలు తీయించి ముందు తాత్కాలికంగా మిమ్మల్ని వాడుకోమని చెప్తున్నాను. అది దానికి లీగాలీగా ఏ విధంగా అయితే తీర్మానం చేయించి మీకు ఇప్పించాలో ఆ విధంగా దాన్ని భవిష్యత్తులో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దాని మీద చెయ్యి వేయి వెతకుండా మీ అందరికీ కూడా గుడికి ఏదైతే కేటాయించామో జీవితకాలం అది ఉండిపోవాలి. ఆ విధంగా మీకు అప్పచెప్పే బాధ్యతను నేను తీసుకుంటా. మాట అంటే మాట మీద ఉంటా. అలాగే మీ ప్రేమానురాగాలన్నీ కూడా 5 సంవత్సరాలు ఈ విధంగానే ఉండాలి. పరిపాలన అనేది సాయిబాబాని మీరు ఎంతైతే శాంతియుత మార్గంలో చేస్తున్నారో అదే విధంగా ఉంటది. మీ అందరికీ కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులోనే ఉంటా. ఇదివరకు ఏ విధంగా ఉన్నానో నాకేమి పదవి అనేది కొత్త కాదు. ఆ పదవి నాకు నేనేమో ఆశించి అడిగింది కాదు. ప్రజలు ఇచ్చిన పదవి. బాధ్యతాయుతంగా మీకు పనిచేస్తా. బాధ్యతగత నాయకుడిగా ఎప్పుడైనా సరే మీరు ఏ రోజైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా సరే మా కార్యకర్త చేసినా ఎవరైనా సరే అగౌరవంగా మాట్లాడితే అది బాధ్యత నాదే. నా దృష్టిలోకి తీసుకురండి ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు తెలుసో లేక తెలియకో మాట్లాడచ్చు. కానీ మీరు భక్తి భావంతో పనిచేస్తారు. మీ పట్ల అబాధ్యత ఎవరు ప్రవర్తించకూడదు. తప్పనిసరిగా ఏ విషయం అయినా సరే నా దృష్టికి తీసుకురండి. దాన్ని నేను సరిచేస్తానని మీకు సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని ఆశిస్తూ మీ పూజల్లో మీ ప్రార్థనలు సాయిబాబాకి ఎల్లవేళలో నాకు ఇలా ఉండాలని మీ అందరూ కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలోని వ్యవస్థలన్నిటినీ విచ్ఛిన్నం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలను మంత్రి కొల్లు పార్థసారథి అభినందించారు. ప్రజల కోసం రైతుల కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే వాటిని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వంలో కూటమి నాయకులందరూ సమిష్టిగా శ్రమించారని, ప్రజల
ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని, చింతలపూడి ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఎక్కడ పేరొస్తుందోనని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అహంకారంతో విర్రవీగిన జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగుపెడుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరుగుతాయని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సుమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, ఉప్పాల జగదీష్ బాబు, మరడాని రంగారావు, శ్రీశ్రీ శర్మ, నెర్సు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో, ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్టు, త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పుపట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు పామాయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో మాటలు చెప్పినా, ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు కాకపోవడం మూలంగా వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అక్వారంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము అక్వారంగా రైతులకి వాసనగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను. చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తల్ని మరి అంతమొందించారు. నూజివీడులో తెలుగుదేశం కార్యకర్తల్ని తలకాయలు పాల్గొట్టి హాస్పిటల్ పాలు చేశారు. మేము కక్ష ధోరణితో మేము వెళ్ళమని చెప్పేసి మనం చేస్తాను. దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో, వారి నియోజకవర్గాన్ని, ఎంపీ గారి సహకారంతో వారి నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ విజయం సాధించడంలో సహకరించిన పత్రికా రంగానికి
మరి మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సచివాలయాల ఎమ్యూనిటీస్ సెక్రటరీలు వాళ్ల పరిధిలో ఫీల్డ్ వర్క్ చేయకపోవడం కారణంగా ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలను కల్పించలేకపోతున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో జరిగిన 79వ సచివాలయాల ఎమ్యూనిటీస్ సెక్రటరీల ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు, మంచినీటి సరఫరా, రోడ్లు మంచిగా ఉండడం, అర్హులకు నూతన ఇళ్లు మరియు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆన్లైన్ ప్రక్రియ చేయడం, వీధి లైట్ల నిర్వహణ, పాఠశాలల నూతన గదుల నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించడం, పార్కుల నిర్వహణ, విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు కనీస అవసరాలు తీర్చే సౌకర్యాలు కల్పించడం మొదలైన బాధ్యతలు ఎమ్యూనిటీస్ సెక్రటరీలపై ఉందని అన్నారు. అయితే సెక్రటరీలు ఫీల్డ్ వర్క్ చేయకుండా అలసత్వం వహిస్తూ లబ్ధిదారులకు ఆన్లైన్ చేయడం వంటి సేవలు సక్రమంగా చేయటం లేదని, లబ్ధిదారుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఫీల్డ్ వర్క్ చేయవలసిందేనని అన్నారు. ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తారో అప్పుడు సమస్యలు తెలుస్తాయని, రోడ్లు గుంతలు పడ్డాయా, వాటర్ పైప్లైన్ లీకేజీలు ఉన్నాయా, రోడ్డు అపరిశుభ్రంగా ఉందా, వీధి లైట్లు సక్రమంగా సమయానికి వెలుగుతున్నది లేనిది గుర్తించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి సమస్యలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. సచివాలయ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలు బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తించడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ రోజు నుంచైనా అందరూ ఫీల్డ్ వర్క్ చేసి సమస్యలను గుర్తించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గుర్తించిన సమస్యలను, పరిష్కరించిన వాటిని రికార్డు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని అన్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డు ఖచ్చితంగా చూపించాలని, ఏ విధమైన వర్క్ వారు చేసినట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఇన్ఛార్జ్ ఎంఈ కొండలరావు, ఏఈలు, సచివాలయ కమిటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ అంతా కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. మీ ద్వారా ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండాల్సినటువంటి మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ పెట్టుకొని కూడా మీ అందరికీ శాలరీస్ ఇస్తూ, మీ అందరి మీద కూడా ఏమి కూడా బాధ లేకుండా, ప్రజాప్రతినిధులైనటువంటి మమ్మల్ని కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేలు ఎవరిని కూడా మీ మీద గోడెత్తి మాట్లాడకుండా మిమ్మల్ని ఈ రకంగా 5 సంవత్సరాలు చూసుకొని వస్తే మీరు చేసినటువంటి పని, మీరు ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. అవునా కదా? మీరు ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఇప్పుడు ఇది నేనేందుకు చెప్పానంటే మమ్మల్ని మేము తీసుకుంటాను కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. సచివాలయ వ్యవస్థ వల్ల గవర్నమెంట్ ఓడిపోయింది, ఈ వ్యవస్థ వల్ల మనకు నష్టం తప్పనించి లాభం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. రిపోర్ట్ తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. వీళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఆ రిపోర్ట్ తెప్పించుకొని మీ ఉద్యోగాలు ఎక్కడికైనా మీరు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, వేరే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కానివ్వండి, ఆర్ఎండి కానివ్వండి, లేదా కలెక్టరేట్లో వేరే దాంట్లో కానివ్వండి, రెవెన్యూలో కానివ్వండి, ఎక్కడో మీ ఉద్యోగం పదిలమే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇటువంటి ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ మీ జీవితాంతో గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడిన మాటలు, నేను మాట్లాడినటువంటి మాటలు ఆయన మీకేం చేశాడు, మీరు ఆయనకి ఏం చేశాడు అన్నది గుర్తుపెట్టుకోండి. మేము బడ్జెట్ కొట్టున్న సంఘంలాకి ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ 6 ఉన్నారు, మేడం గారు 2 ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళందరూ డీసీ గారు ఉన్నారు, ఏసీ గారు. కానీ మేమందరం కుక్కలాగా డబ్బులు కలెక్షన్ చేసి తీసుకుంటుంటే మీరేమో ఎవరో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తే మీ దగ్గర నాకు 20,000 లక్షలు దొంగ లక్షలు ఏముందో 2,000 3,000 తీసుకొని కనెక్షన్ చెప్పి వీళ్ళే అర్థం చేసి నీకు ఎవరు కాదు, కనెక్షన్ కట్టేసి వీళ్ళే. స్ట్రీట్ లైటింగ్ 17,000 స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఏలూరులో. బోర్ల మీద ఆపరేటర్ ఉన్నారు, ఎక్కడ ఏ బోర్ పని చేస్తుందో తెలియదు, ఆ బోర్ మీద ఆపరేటర్ ఎవరో తెలియదు, అక్కడ ఆపరేటర్ చేస్తాడో 24 గంటలు చేస్తాడో తెలీదు, అది ఎక్స్పీ ఎంతో తెలియదు మీకు. అదే జాతీయ సంపద నాశనం అయిపోతుంది. మన టైం ప్రకారంగా లైట్ వస్తుందా లేదా, లైట్ ముందే వస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ లైట్ మార్నింగ్ పూట 5 దాకా వస్తారు, చీకటిగా ఉంది, 5 దాకా ఇవ్వండి, నో ఇష్యూ. ప్రజలకు ఇబ్బంది పెట్టడం అని చెప్ప మనం ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచాలి. ఎంత ఉంచే లైట్ ఉండకూడదు కదా.
అట్నే ఉంటాయి. దానికి కొంత కథ చెప్తుంటారు, ఏమని వర్కర్స్ లేరు, ఆన్ ఆఫ్ లేదు, రాత్రి వర్షం వచ్చింది, జంపర్ పోయింది, లేదా లైట్ పోయింది, లేదా ఆన్ అండ్ ఆఫ్ కదా, ఇక్కడ తీసుకెళ్ళాలి, లేదా అక్కడేమో టైమర్ మార్చడానికి 3 నెలలు పట్టింది. ఇది మన పరిస్థితి ఇంతే ఉంది, ఏం చేయలేము వ్యవస్థ. ఏది టైం ప్రకారంగా లైట్ వెళ్తున్నాయా ఆగుతున్నాయా? ఇప్పుడు చూసారా మీరు? చిత్తశుద్ధి ఉందా మీకు? లేదు. రెండోది ఏంటి, మీరు ఇంతకంటే దొరకదు ఉండదా? మరి దాని పేరు ఇంజనీర్లు సరే గవర్నమెంటే ఇంత అసలు ఎక్కడ ఉండరు. సరే ఇదంతా వ్యక్తం మీకు చెప్తే మీ చెవులు పని చేయకపోవచ్చు. రేపటి నుంచి మీరు కౌంటర్ మొదలైంది, మీరు డేస్ లెక్కేసుకోవాలి, ఏం కాదు మీరు డేస్ కాబట్టి ఈ 2-3 days లో శానిటరీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యాహ్నం కూడా గ్యాంగ్ పెడుతున్నారు, మార్నింగ్ గ్యాంగ్ కూడా పెడుతున్నారు. కాబట్టి మీకు ఎక్కడ గ్యాంగ్ వర్క్ లాస్ట్ ఇయర్ పెట్టారో ఆ ఏరియాలో ఒక్కసారి టచ్ చేసి వాళ్ళని వర్కర్లతో పెట్టి చెక్ చేయించుకోండి. అక్కడ గ్యాంగ్ వర్క్ కావాల్సిన ఈ వర్కర్లతో చేయించుకోండి ఈ 2-3 days లో. చెప్పబోయిందంటే 6 నెలల నుంచి మరి ఏం చేస్తున్నాడో అర్థం కాదు. వచ్చి ఇక్కడికి 6 నెలలే చెప్తాడు. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా కాకుండా ఏదైనా మీ నీళ్ళు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోండి, దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మీరు యాక్టివ్గా పనిచేస్తేనే ముందుకు సాగడానికి బాగుంటుందని నేను ఈజీగా చెప్తున్నాను. గెలుపోటములు సహజమేనని ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ శ్రేణులకు మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని సూచించారు. శ్రీరాంనగర్లోని క్యాంప్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు వచ్చి ఆళ్ల నానిని కలుసుకున్నారు. ఓటమికి కారణాలపై సమీక్షించి పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకుందామని ఆళ్ల నాని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైసీపీ నాయకులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, నాయకులు నేర్సు చిరంజీవులు, కిల్లాడి దుర్గారావు, మున్నెల జాన్ గురునాథ్, పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. One
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ ఆటోనమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. బడి గంటలు మ్రోగాయి. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా తెరుచుకున్నాయి. విద్యార్థులు హుషారుగా పాఠశాలలకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఇప్పటికే సిద్ధమైంది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. త్రాగునీటిని అందుబాటులో ఉంచారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ టీచర్స్ కూడా పాఠశాలలకు చేరుకుని వారి విధుల్లో నిమగ్నమయ్యారు. వెరీ గుడ్. తర్వాత గర్ల్స్ కూడా కంటిన్యూ గర్ల్స్ కూడా. ఏమ్మా ఆడపిల్లలకి ఇవ్వబడేట్లా? కూడా సార్. బెల్లు కొట్టాక కింద వచ్చేయండి. ఎవరి క్లాస్లో కలిగిపోండి. టెన్షన్ సెవెంటీ. మీరు అందరూ పాత పిల్లలు. సెవెంటీ టెన్షన్ వందే మాత్రం. మనకి జేవీకే కాదు అందుకే
ఓకేనమ్మా, వినండి ఒకసారి వాట్సాప్. మరి ఈ సంవత్సరం నూతనంగా ప్రారంభించబడుతుంది. ఈరోజు 24-25 సంవత్సరానికి గాను ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మన స్కూల్ సిబిఎస్ఈ అనుబంధం కాబట్టి మన సిలబస్ చాలా ఫాస్ట్గా అవ్వాల్సి ఉంది. ఏ రోజుకి ఆ రోజే మనకి టెస్టులు అన్నీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పిల్లలు కూడా 100% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా రావాలి. క్లాసులు కూడా ఫాస్ట్గా జరుగుతాయి. పుస్తకాలు వీలైతే మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత అయినా మీకు డిస్ట్రిబ్యూషన్ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. మిగతా 100% అటెండెన్స్ రేపటికల్లా పిల్లలు రావాలి. ఒక 30% పిల్లలు కూడా వచ్చినట్టుగా లేరు ప్రస్తుతం చూస్తుంటే. మరి టీచర్స్ కూడా సిబిఎస్ఈ సంబంధించి ట్రైనింగ్ కూడా అయ్యి ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనకి క్లాసులు జరుగుతాయి. కాబట్టి పేరెంట్స్ కూడా అవేర్నెస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఆదేశాల ప్రకారం జూన్ 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ జూన్ 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ లావాదేవీల కేసులు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్లకు సంబంధించిన ఈపీలను మరియు ప్రీ లిటిగేషన్ కేసులను జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన కేసులకు ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం ద్వారా ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ను ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ మొదటి అంతస్తు నందు నిర్వహిస్తున్నామని, కావున రాజీ పడదలుచుకున్న కక్షిదారులు వారి కేసు వివరాలతో స్వయంగా గాని న్యాయవాది ద్వారా గాని సంప్రదించవచ్చునని సూచించారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నివసించేవారు ఆన్లైన్ ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ వచ్చే నెల అనగా జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సుప్రీంకోర్టు నందు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, ఈ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన కేసులను గుర్తించి సంబంధిత కోర్టుల ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. కావున కక్షిదారులు ఈ నోటీసులను తీసుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు నిర్వహించే ప్రీ లోక్ అదాలత్ సిట్టింగులకు హాజరై కేసులను రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు. తద్వారా సమయము, డబ్బు వృధా కాకుండా సత్వర న్యాయం పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ సంవత్సరం జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మేము సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, రాజీ పడదగ్గ కేసులని ఐడెంటిఫై చేసి సుప్రీంకోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు నోటీసులు అందజేయమని చెప్పి మాకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 15 కేసుల్లో నోటీసులు మేము జారీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడ ప్రీ సిట్టింగ్స్ వస్తే కనుక వాళ్ళతో మాట్లాడి రాజీ పడదగ్గ కేసులని అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులని పిలవడం జరుగుతూ ఉంది. కనుక ఈ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 15 కేసుల్లో వాళ్ళు ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళ కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాళ్ళ అదర్ సైడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు రాజీ పడదగ్గ అంశాలు ఏమైనా ఉంటే కనుక రాజీ పడడానికి అవకాశం ఉన్న అంశాలని అక్కడ పంపడం జరుగుతుంది. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ 29/6న జరగబోతూ ఉంది. జూన్ నెల, ఈ నెల 29వ తారీఖున మనకి సంవత్సరంలో ప్రతి సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. ఇది 2వది అవుతుంది జరగబోయేది. ఈ 2వ యొక్క లోక్ అదాలత్లో కొరకు ప్రీ సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రీ సిట్టింగ్స్ వచ్చేసేసి ప్రతిరోజు చైర్పర్సన్ గారు క్లాపస్ మేడం దగ్గర పైన జరుగుతూ ఉంటాయి. మరి ఉన్న కక్షిదారులు ఎవరు ఉంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వెసులుబాటు చేసుకోవచ్చు. మరి గతంసారి జరిగినప్పుడు లోక్ అదాలత్లో సివిల్లో 195 కేసులు, అదేవిధంగా క్రిమినల్ వచ్చేసి ఎంయూపీ కేసులు వచ్చి 168, మొత్తంగా 1760 జరిగినాయి. ఈసారి కూడా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసులు, అన్ని విధాలైన కేసులు కూడా రాజీ పడదగ్గ కేసులను కూడా ఇక్కడ లోక్ అదాలత్ జరగబడతాయి. మరి అదేవిధంగా ఈ లోక్ అదాలత్ బెంచ్ జరగడానికి ఈ జిల్లా వ్యాప్తంగా రకరకాల బెంచ్లు వేస్తాం. ఆ బెంచ్లన్నీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మన మధ్య ఉన్న చైర్మన్ గారు ఈ యొక్క ప్రీ సిట్టింగ్స్ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ 5 అంతస్తులో క్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే 10:30 to 5 PM వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ క్రిమినల్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డుని కాల్ఫర్ చేసి అది మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ని సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేయటం జరిగింది. అదేవిధంగా లోకల్లో ఉన్న కోర్ట్స్ అయితే మా దగ్గరికి నేరుగా రావడం జరుగుతుంది. అదే ఈ లోకల్ కాకుండా నాన్ లోకల్ భీమవరం కానీ తర్వాత నర్సాపూర్ కానీ కొవ్వూరు కానీ అట్లా బయట నుండి సెటిల్ అనుకునే వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ ద్వారాగా వాట్సాప్లో కానీ లేకుంటే గూగుల్ యాప్లో కానీ దేనిలో అయినా కానీ వచ్చినట్టయితే పార్టీలను అక్కడి నుంచే మేము ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎప్పీర్ అవుతారు. MLSA మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు ఎప్పీర్ అయితే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. వాళ్ళతో మేము నేరుగా మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగా కూడా లాస్ట్ టైం చాలా కేసులు సెటిల్ చేశాము. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ మొత్తం మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కక్షిదారులు అందరూ కూడా ఏ కోర్టులో పెండింగ్ ఉన్నా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆ విధంగా 29వ తారీఖున జరగబోయే లోక్ అదాలత్లో ప్రతి కోర్టులో కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఏ కోర్టులో పెండింగ్ ఉన్న కేసును అక్కడ మీరు రాజీ చేసుకొని మీరు రాజీ చేసుకుని ఆ కేసుకి ముగింపు పలుకుంటే మీకు చాలా మంచిదని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెదవేగి మండలం కూచంపూడి గ్రామంలో తెలుగుదేశం జనసేన నాయకుల ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో శుభ పరిణామమని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు. అనంతరం 20 కేజీల కేక్ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిత్తా సత్యనారాయణ, ముత్యాల రాజేష్, పెద్దిశెట్టి వెంకట్రావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూచంపూడి జనసేన కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అలాగే గ్రామ ప్రజలకు ఇవాళ జరిగిన శుభ పరిణామం ద్వారా అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ ఒక్క పిలుపు కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ప్రతి జన సైనికుడిలో ఒక కొత్త ఉత్సాహం నెలకొన్న రోజు ఇది. ఎందుకంటే ఆయన అహర్నిశలు ఆయన కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి ద్వారా గెలిచిన ప్రతి ఒక్కరి కోసం ఆయన స్ఫూర్తి ఇవాళ ప్రతి ఒక్కరిని అసెంబ్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే గ్రామం
మరి ఈ రోజున గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి శుభదినం ఈ రోజున ఆవిష్కరించింది. మరి పొద్దున్న మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు బాబు తీరి మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తూ కీర్తనతో ఆనందంతో చాలా ఉద్వేగంతో మరి ఈ రోజున చాలా ఆనందం ఈ కార్యక్రమానికి ఈ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా మరి ఈ తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు 3వ సారి 4వ సారి ప్రమాణ స్వీకారానికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మనకి తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు మరి మేము చాలా ఆనందంతో ముందుకు తీసుకున్నటువంటి మన కార్యకర్తలందరికీ మరి అలాగే కీటకాలన్నిటిలో దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని, అది మన రక్తాన్నే తాగి మనకు ప్రాణాంతకమైన అంటువ్యాధులను, మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలను సంక్రమింపజేసే చిన్న కీటకమని, దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎక్కువగా హాని చేసే మలేరియా దోమ, డెంగ్యూ దోమలు మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, డ్రమ్ములు, వాడేసిన టైర్లు, వాడేసిన కొబ్బరి బొండాలు, రుబ్బురోళ్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజ్లు మొదలగు స్థలాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలని, వర్షపు నీరు నిల్వ లేకుండా చదును చేసుకోవాలని, దోమకాటు నుండి సంరక్షించుకోవాలని, వర్షాకాలంలో జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను సందర్శించాలని, అక్కడ డెంగ్యూ, మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని చెప్పారు. ఇవే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 63 రకాల రక్తమూత్ర పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ హరిబాబు, పద్మావతి, MLHP ప్రవల్లిక, నాగలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ ఎం శ్రీనివాసరావు, సురేష్, ఆరోగ్య కార్యకర్తలు సరిత, సారా, ఆశా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే డెంగ్యూ దోమ, మలేరియా దోమ ఏంటంటే తొట్టులో పెరుగుతుందండి, కొబ్బరి బొండలో పెరుగుతుందండి, వాడేసి టైర్లో పెరుగుతుందండి, పైన మూతలో వాటర్ ట్యాంక్లో పెరుగుతుందండి, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో దాని వెనక ఒక బాక్స్ ఉంటుందండి, చూసారా వెనక బాక్స్ వాటర్ వస్తుంటుంది, అది పెద్ద పట్టించుకోము. అక్కడ డెంగ్యూ దోమ, మలేరియా దోమ అక్కడ పిల్లలు పడుతుంది. అర్థమైందండి. అందువల్ల మేము వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటామా అని చెప్తుంటాం. మేము మా ఏఎన్ఎంస్ కానీ ఆశా కార్యకర్తలు అందరూ వచ్చి దోమకాయ కేవలం మన గృహాల్లో ఉండేటువంటి నీళ్ళ తొట్టులో పెరిగే దోమ అది. ఈ డెంగ్యూ దోమ కానీ, మలేరియా దోమ కానీ, మంచి నిల్వ ప్రాంతం పెరిగే దోమ, క్యూలెక్స్ అనే బాధకాలకు సంబంధించిన దోమ, మురికినీటిలో పెరిగే దోమ. బాధకాలకి మేధోసం దోమ అంటే మురికినీటిలో పెరుగుతుంది. మనకి డెంగ్యూ జ్వరాలకు కానీ, మలేరియా జ్వరాలకు కానీ, చికెన్గున్యా జ్వరాలకు సంబంధించిన దోమ మంచి నిల్వ ప్రాంతం పెరుగుతుంది. మనకి ఎక్కువగా మనకి బాధకాలు ఈ ఏరియాలో లేదు, నరడోపు ఏరియాలు లేదు. మనకి ఏరియాలు ఉండేది ఏంటంటే ఎక్కువగా ఏలూరు పరిసర ప్రాంతాలు ఉండేది ఏంటంటే డెంగ్యూ జ్వరాలు, అడపదడప వేలల్లో 1-2 మలేరియా జ్వరాలు ఉండే అవకాశం. ఎందువల్ల ఎక్కడిక్కడ వాళ్ళు వ్యక్తులు ట్రైబల్ ఏరియాకి వెళ్ళి, గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 నెల 2 నెలలు పని చేసి వచ్చినప్పుడు అవుతుందంటే అక్కడ ఎక్కువ మలేరియా ఉంది కాబట్టి ఆ దోమ వాళ్ళు పుట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మన ఏరియాలో మలేరియా జ్వరాలు లేవు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వారు ఏంటంటే ఈ జనవరి నెలంతా కూడా మలేరియా మీద అవగాహన కల్పించాలని అని చెప్పడం జరిగింది. పిఎస్సీలో 63 రకాల పరీక్షలు ఉన్నాయి. మీరు చాలా మంది షుగర్ టెస్టులకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి 100 కట్టుకుంటారు. షుగర్ టెస్ట్ ఉంది, కొలెస్ట్రాల్ టెస్ట్ ఉంది, టైఫాయిడ్ టెస్ట్ ఉంది, మలేరియా టెస్ట్ ఉంది, డెంగ్యూ టెస్ట్ ఉంది, టీసీ ఈఎస్ఆర్ అని ఉంది, నీటి పరీక్ష టెస్ట్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. దయించి మీకు ఒకటే కాదు, ప్రభుత్వం వారు ప్రభుత్వ సందర్శించి అక్కడ టెస్టులు చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందువల్లంటే 2000 రూపాయలు అవుతున్నాయండి బయట పని. ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోండి. మీకు అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు, చాలా టెస్టులు ఉన్నాయి. మీకు ఎవరికైనా షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఏది ఉన్నా అక్కడికి వెళ్ళి చూసుకుంటామ్మా. జ్వరం వస్తే మాత్రం ఆశించవద్దు. ఆ సలహా ఒకటే, మాత్రం జ్వరం ఉంటే మాత్రం వెంటనే మన ఏఎన్ఎం గారు ఉన్నారు, ఆశా కార్యకర్తలు ఉన్నారు, వెంటనే చేస్తే ఆ సెంటర్ తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడికో తీసుకెళ్ళరు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పేర్కొన్నారు.
గురువారం క్యాంప్ కార్యాలయంలో ఆయన జిల్లా అధికారులు, ఉద్యోగులు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పుట్టా మహేష్ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యద్భుతంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఏదైనా సమస్యలు గానీ ఇబ్బందులు గానీ ఉంటే నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు. అభివృద్ధి పదంలో పరుగులెత్తే విధంగా అధికారులు సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు. శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ అందుబాటులో ఉంటా, జిల్లాకు కొత్తైనా ఆశీర్వదించండి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా టీడీపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన కొలుసు పార్థసారథికి ఘనస్వాగతం పలికిన ఎంపీ, ఎమ్మెల్యేలు. ప్రేమ సాయి మందిర్లో బడేటి దంపతులకు ఇసుకపల్లి తాతారావు ఆత్మీయ సత్కారం. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ వంటశాలకు త్వరలోనే స్థలం కేటాయింపు కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి హామీ. ప్రజలిచ్చిన తీర్పు చారిత్రాత్మకం, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయకత్వంలో బాధ్యతాయుతంగా పనిచేస్తామని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. బాధ్యతతో విధులు నిర్వర్తించండి, లేకుంటే ఇంటికే. సచివాలయ ఎమ్యూనిటీస్ సెక్రటరీల సమీక్షలో మేయర్ నూజహాన్ పెదబాబు హెచ్చరిక. మ్రోగిన బడి గంటలు, 48 రోజుల విరామం అనంతరం పాఠశాలలకు హాజరైన విద్యార్థులు. పుస్తకాలు, యూనిఫామ్తో సహా సర్వం సిద్ధమని పేర్కొన్న అధికారులు. వింగ్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.